నీకు 18 సంవత్సరాలు దాటినాయా ఖలాస్ అంతే ఇక. నీకు 18 సంవత్సరాలు దాటినంటే నువ్వు ఇంట్లో ఒక్క రూపాయి అడగాల్సిన హక్కు లేదు నీకు. అర్థమవుతుందా? మీ అమ్మ నాన్న ఏ పని చేసినా, వాళ్ళు బిజినెస్ చేసినా, వాళ్ళు కూలి పని చేసినా, ఒకవేళ మిడిల్ క్లాస్ అయినా ఏ పని చేసినా నీకు 18 సంవత్సరాలు నిండినా, ఆడోళ్ళైనా మగోళ్ళైనా 18 సంవత్సరాలు నిండినా ఒక్క రూపాయి ఇంట్లో అడగద్దు. మీకేం కావాలనుకున్నా ఏదైనా పని చేసుకోర్రి. పార్ట్ టైం చేసుకుంటారా, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ ఏదైనా పని చేసుకుని షాపులు ఉంటారా, లేకుంటే ప్రైవేట్గా ఏదైనా పని చేసుకుంటారా, చేసుకుంటా చదువుకోర్రి. అర్థమవుతుంది? ఊకే ఇంట్లో అడగాల్సిన హక్కు లేదు మీకు. 18 సంవత్సరాలు దాటినంటే మీరు మేజర్ అంతే. సో మీరు ఏం చేయాలి? పని చేసుకోవాలా. పని చేసుకొని బతుకుర్రి. ఇంకా మంచిగా చదువుకోవాలనుకుంటే పని చేసుకొని వచ్చిన పైసలతోటి మీ ఖర్చులు ఎలా పెట్టుకోర్రి. అండ్ దాంతోపాటు ఇంట్లో వాళ్ళని అది కొనిరి ఇది కొనిరి అని అడగకుర్రి. మీ కాలు చేతులు ఉన్నాయి, తెలివి ఉన్నది, మీరు చదువుకున్నారు. మీ పేరెంట్స్ ఇంకా చదువుకోలేరు. ఇంకా అర్థమవుతుందా? మీరు చదువుకున్నారు, మీకు తెలివి ఇంకెక్కువ ఉంటుంది. సో ఏ షాప్లో పని చేయరి, ఏదైనా మాల్లో పని చేయరి. అండ్ సొంతంగా ఏదైనా చిన్న వర్క్ స్టార్ట్ చేసుకోరి. ఎక్కడైనా వర్క్ వేసుకొని వచ్చిన డబ్బులతోటి మీరు ఖర్చు నిలబెట్టుకోరి. 18 సంవత్సరాలు దాటినా పని చేసుకోవాలి అంతే మీరు. అది రూలు. అంతేనా? అర్థమవుతుందా? సో ఎవడైతే 18 సంవత్సరాలు దాటినాక వాడు ఇంట్లో ఒక్క రూపాయి అడగడో వాడికి పని గురించి తెలుస్తుంది, కష్టం గురించి తెలుస్తుంది, వాడికి డబ్బు గురించి కూడా తెలుస్తుంది. ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలా అనేది, ఏది అవసరం ఏది అనవసరం అనేది వాడికి తెలుస్తుంది. సో డబ్బు చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే అదే నీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో నీకు 18+ నువ్వు ఖలాస్. నువ్వు ఒక పనిలోకి వెళ్ళిపోవాలా. ప్రైవేట్లో అయినా ఏదైనా ఒక పని చేసుకో. షాపులు ఉంటావా, లేకుంటే ఏదైనా మాల్లో ఉంటావా, లేకుంటే ఏదైనా చిన్న వర్క్ వేసుకుంటారు, ప్రైవేట్ పార్ట్ టైం ఏదైనా వర్క్ వేసుకుంటే చేసుకో. వచ్చిన డబ్బులతోటి నీకున్న ఖర్చులు నువ్వే ఖర్చు పెట్టుకో. ఇంట్లో వాళ్ళని అడుగు. నీ బ్యాలెన్స్కైనా, నీ బట్టలకైనా, నీకు బైక్ అయినా. అర్థమవుతుందా? నీకు బైక్ కావాలనుకుంటే నువ్వు ప్రైవేట్గా పార్ట్ టైం జాబ్ వేసుకొని వచ్చిన డబ్బులతోటి కొన్ని జమ వేసుకొని ఆ పైసలతోటి బండి కొనుక్కో. అంతేగాని ఊకే ఇంట్లో అడగద్దు. సిగ్గు అనిపించాలా. 18 సంవత్సరాలు దాటినాయి నీకు. ఇంకా పోరడి కాదు, చిన్న పిల్లవి కాదు. చిన్నప్పటి నుంచి వెంచర్ కాబట్టి పెరిగినా కాబట్టి గాడిద లెక్క అయినా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓళ్ళైనా పని చేసుకోవాలా. పని చేసుకొని వచ్చిన డబ్బులతో చదువుకోవాలా. అట్లయితేనే వాళ్ళకి నెక్స్ట్ జాబ్ వేయాలని ఉంటుంది, ఏదైనా బిజినెస్ చేయాలని ఉంటుంది. పేరెంట్స్ ఊకే ఇచ్చిర్రు అనుకో, వాళ్ళకి జాబ్ వేయాలని ఉండదు, ఏదైనా బిజినెస్ చేయాలని ఉండదు. ఎందుకంటే పేరెంట్స్ ఇస్తారు కదా. సో నేను ఏం చేసినా ఇస్తారు అన్న మైండ్ సెట్లు ఉంటారు. ఎవరైతే కఠినంగా ఉంటారో వాడే సక్సెస్ అవుతాడు లైఫ్లో. అర్థమవుతుందా? వాడు ఒక పొజిషన్లో ఉంటాడు. ఎప్పుడైతే 18 సంవత్సరాలు దాటినాయా ఖచ్చితంగా కథమే. వాళ్ళు ఇంట్లో ఒక్క రూపాయి అడగద్దు. ఇంట్లో వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా వాళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వద్దు. పని చేసుకోమనోర్రి. పని చేసుకుంటే వాళ్ళకి పైసల విలువ తెలుస్తుంది. సో ఏ విధంగా బతకాలో తెలుస్తుంది. ఎక్కడ ఏ షాప్లో పని చేసుకుంటే అడ్డమైన పనులు చేయొద్దు. అండ్ వచ్చిన డబ్బులతోటే సీరియస్గా మీరు జాబ్ చేయాలనుకుంటారా, బిజినెస్ చేయాలనుకుంటారా, ఏం చేయాలనుకుంటారా, లేకుంటే ఎవరు చేయలేనంత డిఫరెంట్గా ఏదైనా కొత్తగా చేయాలనుకుంటారా లీగల్గా, అది ఆలోచించారు. అర్థమవుతుందా? ఎవరికైతే కడుపు కాలుతుందో, సరిగ్గా నిద్ర ఉండదో వాళ్ళే కఠినంగా ఉంటారో వాళ్ళే ఒక పొజిషన్లో ఉంటారు. అర్థమవుతుందా? అన్ని ఫెసిలిటీస్ ఉన్నోళ్ళు, కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళకి ఏం రాదు. జాబ్ ఉండదు, బిజినెస్ ఉండదు, ఏముండదు. ఎవడికైతే కఠినంగా కడుపు మార్చుకొని సరిగ్గా నిద్రపోక అన్నీ ఎండబెట్టుకొని ఉంటాడు వాడు, అన్నీ బాధతోటి, వాడికి కసి ఉంటుంది. కసితోటి వాడు ఏం చేస్తాడు? పని చేసుకుని వచ్చిన డబ్బులతో చదువుకొని జాబ్ కొడతాడు, లేకుంటే బిజినెస్ చేస్తాడు. వాడికి వేరే గోల్ ఉండదు. అమ్మాయిలను గెలుకుడు, అబ్బాయిలను గెలుకుడు ఇవేముండవు వాళ్ళకి. డైరెక్ట్ వాడు కఠినంగా ఉంటారు. వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, వాళ్ళకు ఫోకస్గా వెళ్తారు. సో వాళ్ళు అనుకునే చేయగలుగుతారు. ఎందుకు చేయగలుగుతారు? వాళ్ళకి కంఫర్ట్ జోన్లో లేరు వాళ్ళు.
అన్నీ వాళ్ళకి సరిపడా దొరకలేవు. అసంటి వాళ్ళకే ఎవరైతే బాధలు మాటలు పడి కఠినంగా ఉంటారో వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటారు. వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించే రేంజ్లు ఉంటారు. అన్నీ ఉన్నాయనుకో, కంఫర్ట్ జోన్లో ఉన్నాయనుకో, ఆడికి బాధ తెలియదు, ఆకలి బాధ తెలియదు, అసలు నిద్ర లేని వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, బయట ఏ విధంగా కష్టపడుతారో తెలియదు, ఏం తెలియదు. ఎవరికైతే ఏమి ఉండవో వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. బయట ఏ విధంగా బతకాలో తెలుస్తుంది, ఆకలి బాధ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది, నిద్ర విలువ తెలుస్తుంది. సో ఫుడ్ని వేస్ట్ చేయొద్దని కూడా తెలుస్తుంది. అర్థమవుతుందా? అండ్ దాంతోపాటు ఎవడైతే 18 సంవత్సరాలు దాటినాయి అనుకో, వాళ్ళు ఇంట్లో ఒక్క రూపాయి అడగరో వాళ్ళకే హ్యాట్సప్ తెలుసా. వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించుకొని వచ్చిన డబ్బులతోటి వాళ్ళ డబ్బుల్లోనే వాళ్ళు చిన్న చిన్న సంతోషాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన బట్టలు కొనుక్కుంటారు, సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ విధంగా బతకాల, బయట ఎక్కడికి వెళ్తే ఎలాంటి జాబ్లు ఉంటాయి, సో ఎక్కడ ఎలాంటి జాబ్స్ ఇస్తారు, సో జాబ్కి ఎలా ప్రిపేర్ కావాలా అనేటివి తెలుస్తుంది. ఎవడైతే పప్పు శుద్ధ లెక్క ఇంట్లో వాళ్ళు ఇచ్చిన పైసలతోటి బతుకుతారు, వాళ్ళకి లవ్ కూడా తెలియదు, ఏం తెలియదు, కంఫర్ట్ జోన్లో ఉంటారు. బయట ఎట్లా బతకాలో తెలియదు, ఎలాంటి వ్యక్తులతో ఎలా ఉండాలో తెలియదు. ఎవడైతే కఠినంగా ఉంటాడో, ఎవరికైతే ఏమీ ఉండయో వాడు మాత్రమే ఒక పొజిషన్లో ఉంటాడు. వాడికి ఎలాంటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుస్తుంది, ఎట్లుండాలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాడికి అన్నీ ఎదుర్కొన్నాడు కాబట్టి. కొందరు ఉంటారు వాళ్ళు అన్నున్నా కూడా ఏమీ లేవు, నాకేం లేవు, సో అదంతా మా నాన్న సంపాదించాడు, నేనేం సంపాదించాను అన్న మైండ్ సెట్ తోటి బయటికి వెళ్ళిపోయి పని చేసుకుంటారు. అన్నీ ఉన్నాక కూడా వాళ్ళ నాన్న రిచ్ పర్సన్ అయినాక కూడా వాళ్ళ కొడుకులైన బిడ్డలైన వాళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకుంటారు. ఎందుకు? అదంతా వాళ్ళ నాన్న సంపాదించాడు, వీళ్ళు సంపాదించాలి కదా. సో వీళ్ళకంటే సొంతంగా ఒకటి ఉండాలి కదా. సో సొంతంగా వీళ్ళకంటే ఒక పేరు ఉండాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నాన్న సంపాదకుడు అయినా కూడా, రిచ్ పర్సన్ అయినా కూడా వాళ్ళు ఏదైనా పని చేసుకొని బతుకుతారు. అందులో వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి వాళ్ళ పేరెంట్స్ ఏం సంపాదించకుండా మాకేం పెట్టినావు అనుకుని చచ్చిపోతుర్రు. నేను అన్నారు కదా, కానీ పెంచి పెద్ద చేశారుగా, చాలు కదా, కాలు చేతులు ఉన్నాయి కదా, పని చేసుకోవాలా. 18 సంవత్సరాలు దాటినంటే సిగ్గు ఉండాలా, పని చేసుకోవాలా. ఏమవుతుంది? ఎందుకు సిగ్గు? ఓడి కోసం బతుకుతున్నావు, నీ కోసమే కదా. నీకు జాబ్ కావాలా, నీకు బిజినెస్ కావాలంటే, బిజినెస్ చేయాలనుకుంటే, జాబ్ చేయాలా, బతకాలా, మంచిగా ఉండాలనుకుంటే పని చేసుకోవాలా. అర్థమవుతుందా? ఊకే పేరెంట్స్ సరేరా, ఊకే పేరెంట్స్ అంటావు, సడన్గా చనిపోతారు, నీకు ఓడి పెట్టాలా తిండి, నువ్వే కదా అప్పుడు పని చేసుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచి చేసుకో కదా. ఇప్పటి నుంచి పని చేసుకుంటూ పోతేనే కదా నీకు బరువు బాధ్యతలని తెలుస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పని నేర్చుకోవాలి. కొందరైతే 18+ కాకన్నా ముందే వాళ్ళు పని చేసుకుంటారు, పని చేసుకొని వచ్చిన డబ్బులతో చదువుకుంటారు. అర్థమవుతుందా? సో అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఇంట్లో అమ్మ నాన్న తిడతారని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అడగరు, బయట పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కుంటారు, కొన్ని పైసలు ఇంట్లోకి ఇస్తారు. లేకుంటే కొందరు రైడర్స్ ఉంటారు, వాళ్ళకు ఇష్టమైన బండి కొనుక్కోవాలనుకుంటే బయట పని చేసుకొని వచ్చిన డబ్బులు సేవ్ చేసుకొని ఆ డబ్బులతోటి వాళ్ళు ఆ బండి కొనుక్కొని వాళ్ళు స్టడీ కంప్లీట్ చేసుకుంటారు. ఒక్కొక్కరికి అన్నీ ఉన్నా కూడా ఏం లేనట్టు బయటకు వెళ్ళి పని చేస్తారు. ఇట్లా వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరి లైఫ్ ఒకేలా ఉండదు. సో ఎప్పుడైతే మీరు 18+ అయ్యిర్రా కలాస్, అన్నీ ఒక్క రూపాయి అడగద్దు ఇంట్లో. నాన్న నా బ్యాలెన్స్ అయిపోయినాయి, బ్యాలెన్స్కి పైసలు ఇయ్యే, నాన్న నేను బయటకు పోతే నాకు పైసలు ఇయ్యే, నాన్న నేను మా దోస్తులందరూ పార్టీ చేసుకుంటారు డబ్బులు ఇయ్యే, ఇవి అడగద్దు. మీ దోస్తులంతా పార్టీ చేసుకుంటారు కదా, నువ్వు పని చేసుకున్న పైసలు ఉంటే ఆ పైసలతోటి చేసుకో. అట్లా ఎంజాయ్ చేయద్దంటలే, కానీ నీ డబ్బులతో చేసుకో.
నీ డబ్బులతో చేసుకో అన్నా కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో ఆ పైసల విలువ నీకు తెలుస్తుంది. సో ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? సో నెల మొత్తం కష్టపడి నెల తర్వాత జీతం మొత్తం చూడు, వచ్చిన జీతంని నీ సొంత ఖర్చులకి పెట్టాలన్న ఆలోచన నీకు థాట్ వస్తుంది చూడు, అప్పుడు నువ్వు దాని విలువ తెలుస్తుంది, పైసల విలువ తెలుస్తుంది నీకు. సో ఎవడైతే 18+ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికి సేమ్ సమానం, వేరే వేరే కాదు, ఇద్దరు అంతే. ఎవరైతే 18 సంవత్సరాలు దాటినాయా పనికోవాల్సిందే, ఖచ్చితంగా పని చేసుకుంటూనే చదువుకోవాలి. నరుక్కుంటూ కూర్చున్నాడు కాదు, పని చేసుకోవాలి, వచ్చిన పైసలతోటి బతకాల. అదే అట్లనే ఉండాలి. అట్లుంటేనే మీకు జాబ్ అయినా వస్తుంది, బయట ఎట్లా బతకాలని కూడా తెలుస్తుంది. అన్నీ తీసుకొచ్చుకుంటే నోట్లో పెడితే ఓడు బతకడు, ఓడు పేరుకు రాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట పని చేసిరనుకో అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. పని చేయలేకుండా ఇంట్లో ఇచ్చారనుకో మన కాడ తెలుస్తుంది డబ్బు విలువ. సో ఎవరైతే 18+ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పని చేసుకోర్రి, ఇంట్లో వాళ్ళు అడగకుర్రి, ఓకే ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళకి సఫర్ అయ్యకుర్రి. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది, ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకొని మీరు సొంతంగా పని చేసుకొని బతుకుర్రి. అర్థమవుతుందా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.